నమస్తే అండి, వెల్కమ్ టు హోమ్ కిచెన్. నా పేరు పి లీలా సాయి. మేము మలక్పేటలో మాధవనగర్ కాలనీలో ఉంటాము. తను రేఖ మా ఇంట్లో 15 సంవత్సరాలుగా పనిచేస్తుంది. చాలా మంచి అమ్మాయి, మాకు అన్నింటిలోనూ తోడుగా ఉంటుంది. అంతా చాలా హెల్ప్ చేస్తుందండి. ఈరోజు చేయే రెసిపీ నేను మునగాకు సాంబార్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమో చూద్దాం రండి. ఆనియన్, మిర్చి, టమాటా అండి, కరివేపాకు, కొత్తిమీర అండి, మునగాకు, ఉడికించిన కందిపప్పు, చింతపండు పేస్ట్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి 2 అండి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిర్చి పౌడరు, తర్వాత 2 కలిపి పెట్టాను నేను. మీరు విడివిడిగా పెట్టుకోవచ్చు. కల్లుప్పు అండి, నేను కల్లుప్పే వాడతాను. కల్లుప్పు వల్ల మనకు బీపీ కంట్రోల్ అవుతుంది. పూర్వకాలం వాళ్ళందరూ కల్లుప్పే వాడేవాళ్ళు. ఇప్పుడు సాల్ట్ అని అవన్నీ ఇవన్నీ వాడుతున్నారు, కానీ కల్లుప్పు వాడితే చాలా మంచిది. 3 స్పూన్ ఆయిల్. ఇప్పుడు నేను ముందుగా స్టవ్ వెలిగిస్తున్నా అండి. చిన్న కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ నేను ముందే కందిపప్పు ఉడికించి 1 కప్పు పెట్టేసుకున్నానండి. కాబట్టి ఇప్పుడు నేను వంటలకి స్టార్ట్ అవుతున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ వేస్తున్నా అండి. ఫస్ట్ 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేగినాక 1 ఉల్లిగడ్డ వేసి బాగా వేగినాక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక టమాటా, ఎప్పుడైనా చిన్న మంట మీదే పెట్టుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది. కాబట్టి నేను సిమ్లోనే చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు అన్నీ వేగిపోయిందండి. శుభ్రం చేసుకున్న మునగాకు 1 కప్పు అండి. మునగాకు మంచిగా వేగాలండి. కొద్దిగా మగ్గితే చాలండి. మునగాకు మరీ ఎక్కువ వేగించకండి, కొంచెం మగ్గితే చాలు. ఎక్కువ వేగితే దాని యొక్క టేస్ట్ వెళ్ళిపోతుందండి. కాబట్టి ఇప్పుడు దానికి 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ కారము, రుచికి తగినంత ఉప్పు అండి. నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. చింతపండు పేస్ట్ అండి, రుచికి తగినంత 1 స్పూన్ వేస్తున్నాను. నేను చింతపండు బాగా శుభ్రం చేసి పెట్టుకొని దాంట్లో ఉండే పిప్పి అవన్నీ కాడలు గింజలు అన్నీ తీసేసి బాగా శుభ్రం చేసి కడిగేసుకొని తర్వాత పేస్ట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎప్పుడు కావాలంటే ఒక పేస్ట్ తీసి వాడుకుంటాను. ఈ కాలంలో అందరికీ బిజీ వర్క్ కదండి, కాబట్టి పేస్ట్ చేసుకుంటే తొందరగా పని అవుతుంది మనకి. అది నానబెట్టి పిసగడం ఇవంతా చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ రెసిపీ బాగుంటుందని మీరు కూడా యూజ్ చేయండి ఈ చిట్కాని. నేను ముందుగానే కందిపప్పు బాగా శుభ్రంగా కడిగి కుక్కర్లో 1 కప్పు వేసి బాగా కడిగేసుకొని 1 స్పూను పసుపు, కొంచెం ఇంగవ పౌడర్ 2 వేసి మెత్తగా ఉడకపెట్టి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అది ఇప్పుడు వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. వేసి మంచిగా కలుపుకొని కొంచెంసేపు మసిలినాక దింపేసుకుంటే సాంబార్ రెడీ. మునగాకు సాంబార్ రెడీ అండి. రుచికి చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలకి, ఇడ్లీలకి మేము అన్నిటికీ వాడుతుంటామండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. సాంబారు తయారైందండి. కొత్తిమీర కొంచెం వేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. గుమగుమలాడే సాంబార్ తయారైందండి. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తానండి. సాంబార్ చాలా టేస్ట్గా ఉంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా టేస్ట్గా తింటారు. ఉప్పు, కారము అంతా చాలా తక్కువ వేస్తాం కాబట్టి చాలామందికి నచ్చుతుంది. మీరు ఒకసారి తయారు చేసి టేస్ట్ చేయండి.